హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్ టాక్ 7. సో ఎర్లీ మార్నింగ్ 3 am అయితే ఇట్లా ఉంటాడనమాట, మంపుగా. సో మీరే చూడండి. సో ఈ వీడియో అయితే వచ్చేసి హౌస్ సర్చ్ గురించి అనమాట. సో మాకైతే ఈరోజు 2 హౌస్ వీవింగ్స్ ఉన్నాయి, అందుకని లేచి రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. ఇండియాలో ఈజీగా రెంట్కి ఇస్తారు కదా హౌసెస్. సో ఇక్కడ అలా కాదనమాట, చాలా డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ యూకే గ్యారెంటర్ ఉండాలి. ఇంకా స్టూడెంట్స్కి అయితేనే కొన్ని హౌసెస్ ఇస్తారనమాట. బికాజ్ ఇప్పుడు మేము పిఎస్డబ్ల్యూ వేసుకుంటున్నాం కాబట్టి సో ఇంకా మేముండే ప్రజెంట్ హౌస్ కాంట్రాక్ట్ అయితే ఏం చేస్తున్నారు. సో ఇప్పటి నుంచి అయితే కౌన్సిల్ ట్యాక్స్ కట్టే హౌసెస్లోనే మేము ఉండాలన్నమాట. సో అందుకని అయితే ఆ హౌసెస్ వెతుక్కుందామని చెప్పేసి వీవింగ్స్ అయితే పెట్టుకున్నాము. అసలు హౌస్ సర్చెస్ ఎలా చేయాలి, వీవింగ్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో హౌస్ సర్చ్ అంటే కొన్ని వెబ్సైట్లు ఉంటాయి ఇక్కడ, లైక్ జూప్లా అని చెప్పేసి, rental.uk అని, స్టూడెంట్ డిక్స్ అని అట్లా ఉంటాయి. సో ఆ వెబ్సైట్ నేమ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికన్నా కావాలంటే తప్పకుండా వెళ్ళి సర్చ్ చేసుకొని వీవింగ్స్ అయితే బుక్ చేసుకోండి. స్టూడెంట్ డిక్స్లో అయితే చాలా తక్కువగా ఉంటాయి రెంట్స్, ఎందుకంటే అది స్టూడెంట్స్కే ఇస్తారు కాబట్టి. డైరెక్ట్ ఓనర్ ఆక్యుపైయింగ్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి అండ్ ల్యాండ్ లార్డ్ ద్వారా కొన్ని ఉంటాయి. సో ఇట్లా అయితే కొన్ని ఉంటాయి అన్నమాట ప్రాపర్టీస్ అన్నీ. అవన్నీ ఫుల్గా డీటెయిల్డ్గా నేను ఇంకో వీడియోలో చెప్తాను. నేనైతే ఇప్పుడు వెబ్సైట్లో ఎట్లా సర్చ్ చేయాలి అని చెప్పి అండ్ ఆ వెబ్సైట్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి అవసరమైన వాళ్ళకి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా జాన్ ఇంటెక్కి ఇక్కడికి వస్తుంటే వాళ్ళు ఇల్లు ఎత్తుకోవడానికి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ హౌసెస్ ఎలా అంటే డైరెక్ట్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు షేరింగ్ లాగా, లేదు అంటే ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మనమే కాంట్రాక్ట్ సెట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మేము చూస్తున్నది అయితే మనమే కాంట్రాక్ట్ తీసుకొని జాయిన్ అవుదామని. ఇదైతే సింగిల్ బెడ్రూమ్ అనమాట, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. సో ఇదైతే వచ్చేసి ఒక బెడ్రూము అండ్ ఒక హాలు, ఒక కిచెన్ అట్లా ఉంటుంది అనమాట. సో దీని రెంట్ ఎంత ఇవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఆల్సో మేమేం హౌస్ తీసుకుంటున్నామని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇదైతే వచ్చేసి హాల్ అనమాట. ఈ హౌస్ వచ్చేసి లెస్టర్లో ఉంది, మేమైతే లెస్టర్లోనే ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ లెస్టర్లో తీసుకున్నాము. అండ్ ఆల్సో ఇది వాష్రూమ్ అనమాట, టబ్ వాష్రూమ్, అండ్ ఇది కిచెన్ అనమాట. సో ఒక ఫ్యామిలీకి అయితే కంపల్సరీగా బాగా సరిపోతుంది అనమాట. కాకపోతే ఇది అన్ఫర్నిష్డ్ అనమాట, అంటే లైక్ బెడ్స్ ఏం లేదు, వాషింగ్ మిషన్ లేదు. సో ఇదైతే వచ్చేసి బ్యాక్ యార్డ్ పెద్దది. ఇదైతే రాయల్ ఇన్ఫర్మరీ దగ్గర అంటే హాస్పిటల్ ఎదురే ఉంది. ఇదైతే నెక్స్ట్ హౌస్, ఇది వచ్చేసి 2 bedroom హౌస్ అనమాట. ఫస్ట్ ఎక్కగానే స్టెప్స్ వచ్చినాయి, స్టెప్స్ దగ్గర షూ పెట్టుకునే ర్యాక్ అవన్నీ వచ్చినాయి. సో మనమేమి హౌస్ తీసుకోవాలి అన్నా కానీ 6 months కాంట్రాక్ట్ అయితే కంపల్సరీ అనమాట. సో ఇదైతే వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది సో డబుల్ బెడ్రూమ్ ఫర్ కపుల్స్ ఆర్ 2 singles అనమాట. ఎప్పుడైనా సరే ఫర్నిచర్ ఉన్న హౌస్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఫర్నిచర్ లేని హౌస్ అయితే కొంచెం తక్కువ కాస్ట్. ఈ హౌస్ కాస్ట్ 1050 అనమాట, అంటే 1,05,000 per month అనమాట. అండ్ వితౌట్ బిల్స్ ఇది, అంటే బిల్స్ ఇంకా వేరుగా ఉంటాయి, పవర్ బిల్ కానీ వాటర్ బిల్ అవన్నీ ఇంకా వేరు. ఇక అది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట బిల్స్. సో 2 families అయితే ఉండొచ్చు ఈ ఇంట్లో, బికాస్ 2 double bedrooms కాబట్టి. సో ఇదైతే వచ్చేసి హాల్. ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు బెడ్స్ వేసుకున్నారు, లైక్ ఏంటంటే హాల్ను కూడా రూమ్ టైప్ చేసేసుకున్నారు. ఇదైతే వచ్చేసి హాల్ అన్నమాట. ఇక్కడ షేరింగ్ హౌసెస్ కూడా తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అట్లా షేర్ చేసుకుంటారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే ఎవరో ఒకరిని లైక్ తమిళ వాళ్ళని అట్లా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట, 1 bath 1 washroom. ఇక్కడ ఏంటి అంటే పాతకాలం ఇల్లులు కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా అంత నీట్గా ఉంటాయి, లైక్ దుమ్ము అదేమి ఉండదు కాబట్టి. ఇదైతే ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్దాము, ఫర్నిష్డ్ అని చెప్పాను కదా. సో అందుకే ఓవెన్ అవన్నీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఫర్నిష్డ్ కాబట్టి సో కాస్ట్ అయితే ఎక్కువ, అందుకే 1,05,000 అనమాట.
అండ్ దట్టు డిపాజిట్ కూడా ఉంటుంది. ప్రతి హౌస్కి డిపాజిట్ అయితే ఉంటుంది అనమాట. మనం హౌస్లోకి వెళ్ళే ముందే డిపాజిట్ అండ్ రెంట్ అయితే పే చేయాలి. రెంట్ కన్నా డిపాజిటే ఎక్కువగా తీసుకుంటారు, అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ మనం వెకేట్ చేస్తున్నప్పుడు ఏమైనా రిపేర్స్ అవన్నీ ఉంటే సో రిపేర్స్ అవన్నీ వాళ్ళు చేంజ్ చేసేసుకొని రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి రిటర్న్ ఇస్తారనమాట. సో మనమైతే పై బెడ్రూమ్కి అయితే వెళ్దాము. పైన ఉన్న డబుల్ బెడ్రూమ్కి అయితే లైక్ ఇండియాలో ఎట్లా డూప్లెక్స్ లాగా సో ఇంట్లోనే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ స్టెప్స్ ఎక్కగానే డబుల్ బెడ్రూమ్ అనమాట. సో మనమైతే ఆలోపు ఎట్లా వీవింగ్స్ బుక్ చేసుకోవాలని నేను చెప్తాను. సో నేను ఇచ్చిన వెబ్సైట్లోకి అయితే వెళ్ళి డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో మనం యూజర్ ఐడి అవన్నీ ఇచ్చేసి లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యి రెంటెడ్ హౌసెస్ మన దగ్గరలో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆ వెబ్సైట్లో చూపిస్తే దాన్ని మనం కాల్ చేసి ఈ హౌస్ రెంట్కి ఉంది కదా, సో అది నాకైతే వీవింగ్కి కావాలి అని చెప్పి మనమైతే వీవింగ్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక టైం ఇస్తారు, ఆ టైంలో మనం అక్కడికైతే వెళ్ళి వీవింగ్ చేసుకోవచ్చు. నచ్చితే కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళకి సెండ్ చేస్తే అవన్నీ వాళ్ళు తీసుకొని వెరిఫై చేసేసుకొని మనకైతే ఆ హౌస్ అనేది రెంట్కి అయితే ఇస్తారనమాట. వెబ్సైట్లోనే ప్రైస్ ఎంత, డిపాజిట్ ఎంత అవన్నీ అయితే మెన్షన్ చేస్తారు. సో నచ్చిన హౌస్ చూసుకొని వెళ్ళిపోవటమే. ఒక సింగిల్ పర్సనే ఉన్నాము, వాళ్ళకి కాంట్రాక్ట్ తీసుకోవడం కష్టము అనే వాళ్ళ కోసం లెస్టర్లో అయితే గ్రూప్స్ ఉన్నాయి, తెలుగు గ్రూప్స్, తమిళ్ గ్రూప్స్. సో దాంట్లో అయితే నీడ్ అకామిడేషన్ అని పెడితే వాళ్ళ దగ్గర ప్లేస్ ఉంటే చెప్తారు. సో వెళ్ళి జాయిన్ అయిపోవటమే అనమాట. మీకు ఎవరికన్నా ఆ గ్రూప్ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. సో మా ఈ 2 హౌసెస్ వీవింగ్స్ అయితే అయిపోయినాయి. సో మేమైతే రిటర్న్ అయిపోయాము. వాటిల్లో మీకేది నచ్చిందో మీరైతే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. సో 3 అంచ్కి అయితే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. అలసిపోయాడు 3 అంచ్. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చుంటుందని నేను అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. మీ వాళ్ళు ఎవరైనా యూకే వస్తుంటే వాళ్ళ హౌస్ కోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే తప్పకుండా వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఏ హౌస్ తీసుకున్నాము, ఏమేమి కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి. సో రెంటెడ్ హౌస్ ఉండే వెబ్సైట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా అయితే మీరు చూడండి. అండ్ ఇంటికి రాగానే 3 అంచ్ అయితే ఫుల్ స్లీప్ అయ్యాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్, బాయ్.